నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియారావు. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. కేసీఆర్ ప్రసంగంపై 48 గంటల నిషేధం. ఈసీ పక్షపాతంలో వ్యవహరిస్తుందన్న కేసీఆర్. పన్నెండు లోక్సభ స్థానాల్లో బీజేపీకి సానుకూల వాతావరణం. కష్టపడితే ప్రయోజనం పొందొచ్చన్న అమిత్ షా. మళ్ళీ బీజేపీ వస్తే రిజర్వేషన్లకు మంగళమే. వాజ్పేయి నాటి గెజిట్ను బయటపెట్టిన రేవంత్. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ పిటిషన్పై నేడే తీర్పు. తేలబోతున్న ఎమ్మెల్సీ కవిత భవితవ్యం. తెలంగాణలో పెరిగిన ఎండ తీవ్రత. 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. ఢిల్లీలోని 130కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్. నకిలీ కాల్స్ గా తేల్చిన పోలీసులు. పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం. చెన్నైపై 7 వికెట్ల తేడాతో విక్టరీ. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 12 సీట్లు సాధించే పరిస్థితులు ఉన్నాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 12 లోక్సభ సీట్లలో బీజేపీ సానుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఎవరు ఊహించని విధంగా తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంక్ పెరుగుతుందన్నారు. నిన్న హైదరాబాద్లో రోడ్ షోలో పాల్గొనడానికి వచ్చిన ఆయన రాత్రి బీజేపీ కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలకు లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. అన్ని సర్వేలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు తేలిందన్నారు. అందుకే నేతలంతా ఇంటింటికి తిరగాలని సూచించారు. ఈ నెల 5, 6, 7 తేదీలలో నేతలంతా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని చెప్పారు. పోలింగ్ తేదీ వరకు ప్రజలను ఏదో ఒక రూపంలో కలుస్తూనే ఉండాలన్నారు అమిత్ షా. హైదరాబాద్లో 40 ఏళ్ల పాటు రాజాకారుల పాలన కొనసాగిందని, ఈసారి మాధవీలతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. भाइयों और बहनों, मैं कह कर जाता हूं, किसी को डर रखने की जरूरत नहीं है, किसी की हिम्मत नहीं है हैदराबाद के एक भी व्यक्ति को हाथ लगाने। इस बार मुक्त मन से मतदान करिए, चाहे हिंदू हो या मुसलमान, हर एक मतदाता कमल के निशान पर बटन दबाए और हैदराबाद को मेन स्ट्रीम से जोड़ने का काम करे। आप करेंगे? माधवी बहन को प्रचंड बहुमत से जिताएंगे, मोदी जी के हाथ मजबूत करेंगे। తెలంగాణలో జాతీయ రాష్ట్ర నేతలతో 30 బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు అమిత్ షా. ప్రధాని 2 రోజుల్లో 4 బహిరంగ సభల్లో పాల్గొంటారని చెప్పారు. తాను కూడా మరో 2 రోజులు రాష్ట్రంలో పర్యటిస్తానని తెలిపారు. 5 సభల్లో అమిత్ షా పాల్గొనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఒడిశా సీఎం హేమంత్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు. ప్రతి ఓటర్ను కలిసేలా నియోజకవర్గం ఇన్ఛార్జీలు, కన్వీనర్లు పంచాలని దిశానిర్దేశం చేశారు షా. ప్రభుత్వ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు షా. మరోసారి మోదీని ప్రధానిని చేయడం వల్ల కలిగే లబ్ధిని కూడా వివరించనున్నారు అమిత్ షా. भाइयों और बहनों, मैं कह कर जाता हूं, किसी को डर रखने की जरूरत नहीं है, किसी की हिम्मत नहीं है हैदराबाद के एक भी व्यक्ति को हाथ लगाने। इस बार मुक्त मन से मतदान करिए,
चाहे हिंदू हो या मुसलमान, हर एक मतदाता कमल के निशान पर बटन दबाए और हैदराबाद को मेन स्ट्रीम से जोड़ने का काम करे। आप करेंगे? माधवी बहन को प्रचंड बहुमत से जिताएंगे, मोदी जी के हाथ मजबूत करेंगे। అంతకుముందు హైదరాబాద్ సికింద్రాబాద్ అభ్యర్థులు మాధవీలత కిషన్ రెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించిన అమిత్ షా మోదీని మూడోసారి ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీని 400 సీట్లలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మరొక ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అమిత్ షా రోడ్లో బీజేపీ అభ్యర్థి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల పాటు హైదరాబాద్లో అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. ఈసారి ఎంఐఎంని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 400 సీట్లతో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాధవీలత అన్నారు. ఇది అసలైన నాదం నినాదం, ఇది నిజమైన హైదరాబాద్ లోక్సభ శక్తి. ఈసారి మనం హైదరాబాద్ ని గెలుచుకొని చేస్తాము. మన భాగ్యలక్ష్మి అమ్మవారి దయ వల్ల, మన ఉజ్జయిని మహంకాళి శక్తితో ఈసారి హైదరాబాద్ లో కమలం పువ్వుని వికసించేటట్టు చేస్తాము. జై బీజేపీ, జై బీజేపీ. ఇలాంటి చిన్న పిల్లల కోసము ఈ ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ అదే దూకుడుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 14 సీట్లే టార్గెట్గా సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పార్టీ అగ్రనేతలను రంగంలోకి దిగుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి కేంద్రంలో అధికారాన్ని అందుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆ క్రమంలో మే 5వ తేదీన తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తున్నారు. हम आपके लिए लड़ने के लिए यहाँ खड़े हैं। మే 5న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నిర్మల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. అదే రోజు సాయంత్రం నాగర్ కర్నూల్లో లోక్సభ నియోజకవర్గంలోని గద్వాల్లో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. రైట్, ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలను అదే దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ
ఈ పార్లమెంట్ ఎన్నికలను కీలకంగా తీసుకుంది టీ కాంగ్రెస్. ముఖ్యంగా ఇప్పటికే 14 సీట్లు టార్గెట్ గా కూడా టీ కాంగ్రెస్ పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఆచితూచి అడుగులు వేస్తూ కూడా ఇతర పార్టీల నేతలకు టికెట్లు కేటాయించాను. ముఖ్యంగా రంజిత్ రెడ్డి కావచ్చు, అలాగే పట్నం సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, ఈ ముగ్గురికి సికింద్రాబాద్, అటు మల్కజ్గిరి, మరోవైపు చేవెళ్ల టికెట్లను కూడా కేటాయించారు. గెలుపు దిశగా ఆ పార్టీకి సంబంధించిన, అలాగే ఏఐసిసికి సంబంధించినటువంటి ఫ్లాష్ సర్వే బృందాలు ఏవైతే ఉన్నాయో, అలాగే రాష్ట్రానికి సంబంధించి టీ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారమే ఈ టికెట్ల కేటాయింపు గెలుపు గుర్రాలకే కేటాయించారు. దానిలో భాగంగానే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 14 పార్లమెంట్ నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో 3 బహిరంగ సభలు ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ప్రచారం పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. మరోవైపు కూడా అగ్రనేతలను తెలంగాణ ప్రచారంలో భాగం చేసేందుకు కూడా వ్యూహరచనలు చేస్తా ఉన్నారు. ఈ నెల 5వ తేదీన ఆదిలాబాద్ నిర్మల్లో రాహుల్ గాంధీ ఉదయం బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నాగర్ కర్నూల్లో కూడా ఆయన ప్రచారం చేయనున్నారు. ఏది ఏమైనప్పటికీ మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటిస్తారు. అటు భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల్లో ఆమె బహిరంగ సభల్లో పాల్గొంటారు అని అనుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల కొంత షెడ్యూల్ మారింది. అయితే మే 5వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారు. ఇప్పటికే అటు ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ వరుసగా ప్రధాని, అలాగే హోంమంత్రి, ఇతర నాయకులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ మీద ఫోకస్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా కీలకంగా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో పార్టిసిపేట్ చేయాలి, ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. కొంత అనుకూలంగా ఉంది. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీన్ని ఏమాత్రం చేజార్చుకోవద్దు అనేటటువంటి భావనలో ఇటు టీ కాంగ్రెస్, అలాగే ఏఐసిసి కూడా ఉంది. కాబట్టి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు కూడా ఈ యొక్క తెలంగాణ మీద ప్రత్యేక ఫోకస్ చేశారు. ఈ ఉన్నటువంటి 10 రోజుల వ్యవధిలో అగ్రనేతల పర్యటనలు ఉండబోతా ఉన్నాయి. ఈ ప్రస్తుతానికైతే మే 5వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారు. 2 బహిరంగ సభల్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. సోని, థ్యాంక్ యూ రాజు. సెలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం జిల్లాకు చేరుకోనున్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో సభాస్థలిని ఏర్పాటు చేశారు. జనజాతర బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క తరపున ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలో సీఎం సభకు 30,000 మందిని తరలించేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సభకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేక షామియానాలను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్, సభాస్థలి పనులను మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుక్రాల విశ్వప్రసాదరావు జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్న సభకు 30,000 మంది ప్రజలు తరలి రానున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపించాలని కోరారు. రేపు 2:30 గంటలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆసిఫాబాద్ జిల్లా మరి హెడ్ క్వార్టర్లోకి భారీ బహిరంగ సభ సందర్భంగా రాబోతున్న సందర్భంగా మరి ఆసిఫాబాద్ అదేవిధంగా కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ ప్రజల్ని ఇక్కడికి పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి మొట్టమొదట ఒక ఆడ కూతురుకు ఆదివాసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది పార్లమెంట్లోకి. మొదటిసారి ఆడ కూతుళ్ళు ఈరోజు పార్లమెంట్లో. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆసిఫాబాద్ జిల్లా రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్. సోని, ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లా కింద రానున్నారు. ఈ సభకు 30,000 మందిని సమీకరించినప్పటికీ కూడా మంత్రి సీతక్క గత 2 రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, సిర్పూర్ 2 నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ పెద్దపల్లి ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మేరతో గెలిపించే కూడా పనులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ జనజాతర పేరుతోని 30,000 మందిని సమీకరించి భారీ ఎత్తున సభ నిర్వహించి ఆదివాసులకు ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తుంది, అభివృద్ధి చేసే దిశగా కొనసాగుతామని చెప్పేసి కూడా సీఎం ఈ సభలో చెప్తామని చెప్పేసి కూడా సీతక్క చెప్తున్నారు. సోని. థ్యాంక్ యూ శ్రీనివాస్. తన ప్రచారంపై ఈసీ విధించిన 48 గంటల నిషేధంపై స్పందించారు గులాబీ బాస్ కేసీఆర్. తనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. తనపై 48 గంటల పాటు నిషేధం విధిస్తే గులాబీ కార్యకర్తలు 96 గంటల పాటు పనిచేస్తారని అన్నారు. ఇటు ఈసీ చర్యలపైన మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్లో స్పందించారు. ఇది ఎక్కడ అరాచకం అంటూ ప్రశ్నించారు. ఏకంగా తెలంగాణకి ఆవాజ్ గొంతుపైన నిషేధమా అని ప్రశ్నించారు. రేవంత్ చేసే అనుచిత వ్యాఖ్యలు ఈసీకి ప్రవచనాల్లా వినిపించాయా అంటూ నిలదీశారు. ఇది బడే బాయ్ చోటే బాయ్ కలిసి చేసిన కుట్ర అని ఆరోపించారు కేటీఆర్. ఇక అంతకుముందు గులాబీ బాస్ కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జుల్పించింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదంటూ నిషేధం విధించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలో పాల్గొనవద్దని ఈసీ ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ కాంగ్రెస్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. నిరంజన్ రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఏప్రిల్ 16న కేసీఆర్కు నోటీసులు పంపించింది. ఈసీ నోటీసులకు కేసీఆర్ ఏప్రిల్ 23న రిప్లై ఇచ్చారు. ప్రభుత్వ పాలసీలను తప్పు పట్టాను తప్ప ఎవరిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదన్నారు. కేసీఆర్ సమాధానంపై సంతృప్తి చెందని ఎన్నికల అధికారులు కేసీఆర్ 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని నిషేధం విధించింది. తెలంగాణ సీఎంపై మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి 176 కోట్లు ఇస్తే ఆ నిధులను కాంగ్రెస్ ఆపిందని ఫైర్ అయ్యారు. వాటిని తాను పోరాడి తిరిగి సాధిస్తానన్నారు. కేసీఆర్ బయటకు వస్తే వీళ్ళ పప్పులు ఉడకవని, అందుకే కాంగ్రెస్ భయపడుతుందన్నారు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఆడబిడ్డలంటే కనీస గౌరవం లేదని మండిపడ్డారు. తనపై అనవసరంగా మాట్లాడొద్దని ఎమ్మెల్యే హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నా రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించున్నారు. గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలన ఎట్లుంది, 5 సంవత్సరాల్లో ఎంత మార్పు జరిగిపోయింది. అయ్యో అనవసరంగా కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామనే బాధ ఈరోజు కింది స్థాయిలో రైతన్నల్లో, మహిళలలో అందరిలో ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గ్రామాలకు వెళ్తే కరెంటు లేక
పంటలు ఎండిపోయి నీళ్లు తాగడానికి మిషన్ భగీరథ లాంటి నీళ్లు కూడా రాక అయ్యో కరెంటు పోయినప్పుడు అయ్యో కేసీఆర్ను పొడగొట్టుకుంటామనే ఫీలింగ్ ఈరోజు ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలంటే ఖచ్చితంగా వాళ్లకు కర్రు గార్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. రేపు జరుగుతున్న ఎన్నికల్లో మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి గెలిపించమని అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్ లోపల పెద్ద ఎత్తున మహిళలతో కూడుకున్నటువంటి సమాజం లోపల మంచి జరగాలన్న ఉద్దేశంతో ఎన్నికలు ఎంతో దూరం లేవు, 12 రోజులు ఉంది. తప్పకుండా ఉదయంలోనే లేచి 13వ తారీఖు ఉదయంనే మరి ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ హోరెత్తిస్తోంది. బీజేపీ అగ్రనేతల రాకతో ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. ఇప్పటికే తెలంగాణలో నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం 10:45 గంటలకు గడ్కరీ విశాఖ చేరుకోనున్నారు. అక్కడి నుంచి అరకు లోక్సభ స్థానం పరిధిలోని వెంకంపేట వెళ్లనున్నారు. ఉదయం 11:30 గంటలకు నిర్వహించే సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:30 గంటలకు అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలో వేపకుంట వద్ద నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం 6:15 గంటలకు గడ్కరీ నాగ్పూర్ వెళ్లనున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో తమ మద్దతు ఖచ్చితంగా సీఎం జగన్ కే ఉంటుందని స్పష్టం చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. వైసీపీ గత 5 ఏళ్ల కాలంలో పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. మైనారిటీల హక్కులను పరిరక్షించేది జగన్ మాత్రమేనని చెప్పారు. ఆంధ్రాలో టీడీపీ, జనసేన నటులైతే దేశం మొత్తానికి మోడీ మహానటుడని విమర్శించారు. మోడీని ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే మోడీ చేతిలో బాబు కీలుబొమ్మ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీని ఢీకొట్టే సత్తా కేవలం జగన్ కు మాత్రమే ఉందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు అంతా వైసీపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఓవైసీ. ना सिर्फ तेलंगाना बल्कि आंध्रा की आवाम भी तेलुगु देशम चंद्रबाबू नायडू चंद्रुडू को सबक सिखाएगी. वहां पर तेलुगु देशम जनसेना वो एक्टर और हिंदुस्तान का बल्कि दुनिया का सबसे बड़ा एक्टर है तो नरेंद्र मोदी है. अगर वो बॉलीवुड बंबई में फिल्मों में काम करता तो पूरे एक्टरों की दुकान को बंद कर देते. वो कह रहे हैं कि रिजर्वेशन. अरे बताओ चंद्रबाबू नायडू, तुम्हारा पोजीशन क्या है? क्या तुम खड़े रहकर बोल सकते कि नरेंद्र मोदी की बात को हम नहीं मानेंगे? जगन मोहन रेड्डी अगर जीतेगा, जो मुझे यकीन है इंशाअल्लाह, तो यकीनन जगन मोहन रेड्डी आंध्रा में रिजर्वेशन को जारी रखेगा. जगन मोहन रेड्डी ना सिर्फ रिजर्वेशन को जारी रखेगा बल्कि इस हमारे मुल्क के आईन को भी बचाने की. మల్కాజ్గిరి అసెంబ్లీ పరిధిలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్లపై మండిపడ్డారు. 2 పార్టీలు దొందేనని విమర్శించారు. కాంగ్రెస్ అమలు కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారని దుయ్యబట్టారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అవే దొంగ హామీలిచ్చి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రజలకు ఈ సందర్భంగా ఈటెల విజ్ఞప్తి చేశారు. ఓయూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్న అధికారుల ఫిర్యాదుతో బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే వారి కుటుంబాన్ని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కలిశారు. మారేడుపల్లి జడ్జి నివాసం వద్ద క్రిషాంక్ కుటుంబాన్ని కలిసి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అక్కడి నుంచి లాలగూడ పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత గద్దె రామ్మోహన్ సెటైర్లు వేశారు. తమ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ చేయగానే జగన్ కు చలి జ్వరం వచ్చిందన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో అందరి గుండెలను తాకేటట్టు ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలు పరిపాలన చేసిన అనుభవం చంద్రబాబుకు ఉందన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండూ చంద్రబాబు ద్వారానే జరుగుతుందన్నారు గద్దె రామ్మోహన్. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ సునాయాస విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. పంజాబ్ బ్యాటర్లు జైర్స్టో రొస్సో రాణించగా కెప్టెన్ శ్యామ్ కరణ్, శశాంక్ సింగ్ చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రిచర్డ్, శివం దూబే చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో మరోసారి రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ అంజిక్య రహానే 29, సమీర్ రిజ్వీ 21 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టీ20 వరల్డ్ కప్కు ఎంపికైన శివం దుబే ఈ మ్యాచ్లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బార్, రాహుల్ చహార్ తలో 2 వికెట్లు, హర్షదీప్ సింగ్, రబాడా చెరో వికెట్ తీశారు. అనంతరం 163 పరుగుల పవర్ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ అలవోకగా టార్గెట్ను అందుకుంది. జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఓపెనర్ పబర్ సింగ్ వికెట్ను తవర్గా కోల్పోయినా ఆ తర్వాత బెయిర్స్టో, రొస్సో ధవయం పంజాబ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అనంతరం బ్యాటింగ్కి దిగిన శ్యామ్ కరణ్ 26, శశాంక్తో కలిసి జట్టు నిజాయితీ తీరాలకు చేర్చాడు. తన 4 ఓవర్లలో కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన హర్ప్రీత్ బార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. SKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.